హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టపోయి 83,606 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 25,517 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్లు మాత్రమే నష్టపోయి 57,313 దగ్గర క్లోజ్ అయింది. కంపారిటివ్గా బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు నిఫ్టీతో కానీ సెన్సెక్స్తో కానీ కంపేర్ చేస్తే బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేసినాయి. ఈరోజు ట్రేడింగ్ విషయానికి వస్తే నిఫ్టీ ఎంగల్ఫింగ్ బార్ మీరు చూస్తే కనుక నిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అదే లాస్ట్ ఫ్రైడే. సో ఈరోజు ఆ ఫ్రైడే క్యాండిల్ కంప్లీట్గా కవర్ చేస్తూ హై నుంచి డౌన్ సైడ్ మూవ్ అయింది. సుమారుగా ఓపెనే 25,661 దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూనే ఉంది. రోజంతా కూడాను ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది. ఈరోజు నిఫ్టీని చూస్తే కనుక మనం క్లోజింగ్ 25,517 దగ్గర క్లోజ్ అయింది. లో 25,473, అంటే జస్ట్ 40 పాయింట్స్ అబోవ్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఈరోజు ఫామ్ అయింది. రేపు ఏ విధంగా మార్కెట్లో మనం లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో ఒక్కసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు హై ఏదైతే ఉందో 25,670, 25,670 ఈరోజు హై ఉంది. ఈరోజు మనం చూస్తే కనుక 25,660 నుంచి 25,680 వరకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఉంది. మనం రేపటికి చూడాల్సిన లెవెల్ రెసిస్టెన్స్గా చూడాలి అంటే 25,680 మాత్రమే మనం రెసిస్టెన్స్ కూడా. అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితేనే 25,750 అండ్ 28,800, 25,800 వరకు ట్రావెల్ చేయాలి అంటే ముందు 25,680కి క్రాస్ చేయాలి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 25,680 అవుతుంది. అట్లాగే సపోర్ట్ వచ్చేసి 25,285. ఇంతకుముందు మనం ఏదైతే ఫెబనాసీ ఎక్స్టెన్షన్లో ఏదైతే రెసిస్టెన్స్ చూసామో 25,285, 25,300, అది ఫస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే రీసెంట్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేస్తూ ఉందో అది రెసిస్టెన్స్ కింద ఇంకా యాక్ట్ చేస్తూ ఉంది. 25,680 అప్ సైడు, 25,300 డౌన్ సైడు. సో అది నిఫ్టీకి సంబంధించి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం నిఫ్టీలో చూసినట్టుగా బ్యాంక్ నిఫ్టీలో ఎంగల్ఫింగ్ లేదు ఈరోజు. సో నిన్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎంగల్ఫ్ చేయలేదు. అంటే ఈరోజు హై వచ్చేసేసి 57,615, లో 57,193, క్లోజ్ అయింది 57,312. అంటే కంప్లీట్గా అంతకుముందు రోజు ఉన్న క్యాండిల్ని ఎంగల్ఫ్ చేయలేదు. రెడ్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేయలేదు. సో స్లైట్గా పాజిటివ్ నోట్ అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. ఓకే, సో రేపటికి మనము బ్యాంక్ నిఫ్టీ లెవెల్ని అబ్జర్వ్ చేయాలి అంటే ఈ 57,800 మనం ఇంతకుముందు ఏదైతే రెసిస్టెన్స్గా మనము రికగ్నైజ్ చేసామో అదే ఇంకా స్టిల్ రెసిస్టెన్స్ అవుతుంది. 57,800 అనేది మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ అవుతుంది. అదే లోయర్ సైడు 57,000. సో మనకి ఏదైతే స్ట్రెంగ్త్ చూపించిందో, సో మనము 56,700 అనుకున్నాం ఇంతకుముందు మనకు రెసిస్టెన్స్, సపోర్టు. ఇప్పుడు మనం స్లైట్గా ఒక 300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆ స్ట్రెంగ్త్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్లో ఈరోజు ఆ స్ట్రెంగ్త్ చూడగలిగాం. కాబట్టి మనం ఆ 300 పాయింట్స్ కనుక మనం అప్ సైడ్ మూవ్ చేసుకుంటే 57,000 రౌండ్ ఫిగర్ మనకి సపోర్ట్ అవుతుంది. సో లోయర్ సైడ్ 57,000, హయ్యర్ సైడ్ 57,800 మనకి రెసిస్టెన్స్ విషయానికి వస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్స్, అట్లానే రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.